మనం ఆరోగ్య సురక్ష కానీ ఆరోగ్యశ్రీ మీద మనం పెడతా ఉన్న ఎంఫసిస్ కానీ విలేజ్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కేర్ మీద ఎప్పుడూ పడని అడుగులు ఈరోజు రాష్ట్రంలో మనం వేస్తూ ఉన్నాం. ఆ ప్రివెంటివ్ కేర్ అన్నది ఎఫెక్టివ్లీ ఉండాలి, ఎఫెక్టివ్లీ పని చేయాలి అని అంటే ఆ ప్రివెంటివ్ కేర్లో ఒక ముఖ్యమైన భూమిక ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. గ్రామ స్థాయిలో, గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, సచివాలయం స్థాయిలో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ రెండిటిని గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో ప్రమోట్ చేయడం అన్నది ఒక ప్రధానమైన కారణం ఒకటైతే, రెండవ కారణం ఏమిటి అని అంటే మన దగ్గర ఉన్న టాలెంట్, సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి మన దగ్గర ఉన్న విలేజ్లో ఉన్న ఈ స్పోర్ట్స్ టాలెంట్ని మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ రెండు కారణాలను మనసులో పెట్టుకొని ఈ రెండు కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామస్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్కి కూడా ఉపయోగకరంగా ఉండాలి, సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని మనం లాంచ్ చేసే పద్ధతి నుంచి ఫినిష్ చేసే అడుగుల వరకు, ఫినిష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఐడెంటిఫై చేసిన ఈ టాలెంట్ను మళ్ళీ ఈ టాలెంట్ను కూడా కొంచెం ప్రోత్సహించే విధంగా కూడా అడుగులు పడాలి. దట్ ఈస్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ది హోల్ ప్రోగ్రామ్. దీంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ హెడ్ క్వార్టర్స్ దాకా, సో ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అట్ ది కాన్స్టిట్యున్సీ లెవెల్, ఈ 175 కాన్స్టిట్యున్సీ లెవెల్, ఇక్కడ ఆ ఫెస్టివ్ అవేర్నెస్ కార్యక్రమంతో స్టార్ట్ చేయగలిగితే కొంచెం దీని మీద బజ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం. 26th డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఫర్ 47 days టిల్ February 10th ఈ ప్రోగ్రాము రకరకాల వేదికల మీద సచివాలయం స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ ప్రోగ్రామును కండక్ట్ చేసే కార్యక్రమం మనం జరుగుతూ ఉన్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీ డిసెంబర్ దిస్ యాక్టివిటీ వీ విల్ కంటిన్యూ. సో ఎవ్రీ ఇయర్ there is awareness about the sports, there is awareness of physical activity, there is awareness of exercise. గ్రామ స్థాయిలో, సచివాలయ స్థాయిలో నుంచి స్టార్ట్ అవుతుంది, అది బిల్డప్ అవుతా పోతుంది. మన గ్రామ స్థాయి నుంచి టాలెంట్ను వీ కెన్ డిస్ప్లే టు ది కంట్రీ, టు ది డిస్ప్లే టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్రైజ్ అట్ రాష్ట్ర స్థాయి 5 లక్షలు, జిల్లా స్థాయిలో 60,000, నియోజకవర్గ స్థాయిలో విన్నింగ్ టీంకు 35,000 ఈ నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమం. సెకండ్ ప్రైజ్ కింద ఒక్కొక్క జట్టుకు రాష్ట్ర స్థాయిలో 3 లక్షలు, జిల్లా స్థాయిలో 30,000, నియోజకవర్గ స్థాయిలో 15,000. సిమిలర్లీ థర్డ్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గ స్థాయిలో 5,000 ఇచ్చే కార్యక్రమం. బ్యాడ్మింటన్కి సంబంధించి డబుల్స్ విజేతలకు
ఫస్ట్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో 20,000. సిమిలర్లీ ద సేమ్ విత్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో 1,00,000, జిల్లా స్థాయిలో 20,000, నియోజకవర్గ స్థాయిలో 10,000, థర్డ్ ప్లేస్కు రాష్ట్ర స్థాయిలో 50,000, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గంలో 5,000. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని పబ్లిసైజ్ కూడా కావాలి, అవేర్నెస్ కూడా క్రియేట్ కావాలి. What the government is wanting to do, why the government is wanting to do, what kind of motivation the government is trying to bring forth. ఇవన్నీ కూడా మీ చేసే యాక్టివిటీస్లో, మీరు ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రావాలి. వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి, అక్కడి నుంచి ప్రమోషన్ జరగాలి. సో ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతి అడుగులోనూ కూడా ప్రాపర్ మానిటరింగ్తో, ప్రాపర్ SOPs పెట్టుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. I think first of all this is like a very good initiative. So what generally happens is people look at playing sport as just playing sport, but there are quite a lot of other benefits that you actually get just by playing sport. It can be at a recreational level. It doesn't have to be necessarily have to be at a professional level. So I kind of spoke to a few people that I know, and all of them mentioned about them getting better at their work by just playing some kind of a sport, some activity every day. It can be for any amount of time, say 15 minutes, 30 minutes, 1 hour, it can be any amount of time. So it's always important that we don't necessarily restrict playing to sport as just playing to a particular sport, or playing the sport doesn't mean you always have to be you have to play it professionally. So you can play it at a recreational level, no problem with it, but playing a sport regularly every day I think will give you a lot of health benefits, and also it will help you work better. So even before the games have started, there are a lot of franchises who have been invited by our visionary chief minister, like CSK, who has come to scout for talent, and I hope that there will be a lot of cricketers from Andhra getting into the CSK team, as well as all the other franchises in the future, and also represent India. The main purpose of the whole event and the festival is to encourage talent, to find talent, as well as to develop a healthy lifestyle, and also unite the society into going into a right direction. So I think CM sir has been doing a great job of it, and I hope and want all of you to come together and make it a grand success. Well, first when I first heard of it, I really got excited, and I always wanted to know what it is about. And when I was asked if I can be help promote this in Andhra at any capacity, I was very interested, because I've kind of got so much just by playing sport, and now I feel it's now I have an opportunity where I can give something back to the sport. So that is why I am very happy and excited to be associated with this whole program. Yeah, Ardham Andhra is something where, it's a unique thing where no state has come up with, and I think especially in this, it is kind of a platform where a lot of youngsters can prove themselves and go to the next level. And I'm sure, once they go to the next level, there'll be a lot of international standards, international coaches to guide them in a right way. At the same time, take them to another level and make them play international level. So I think especially, Ardham Andhra is something where it is a platform that everyone can prove themselves, not just few of them or only particular people, but I think everybody can do it. Me being a badminton player, I can say one thing, that this is the time to prove everyone, and the most important thing is enjoy in what you do. Winning and losing is part and parcel of life, but the most important thing is you enjoy in what you do and keep working hard. Once again, I wish each one of you who are participating in this Ardham Andhra all the very best.
Firstly, I would like to congratulate everyone for doing the registrations in the Ardham Andhra. I think Ardham Andhra is something which excites me, because when I came to know about it, especially being a sports person, I felt that there'll be a lot of talent coming up, and they can prove themselves and they can show what they can do, is what I felt. Because a lot of people might think that what it is and what's going to happen, but I think there's a lot of talent in our country, in our state, that a lot of people cannot show or prove. But I think this is the stage where the government has come up with the Andhra government has come up with this called Ardham Andhra. So I think it's such a great thing that have come, and me being a part of it, I think I'm really, really happy, because I can just say one thing, that being a sports person, I'm sure a lot of people can prove themselves and show what they can do, and I'm really happy, and I hope there will be a lot of shining stars that who will do well and get a lot of success in our Andhra state. Hello everyone, I am B. Jyoti Surekha, Arjun Awardee and international archery player from Vijayawada, Andhra Pradesh. As you all can see, now the sporting culture has been growing immensely in our country and also in our state, and our state government has come up with a unique platform as of now with Ardham Andhra, which comprises of a few games, starting with few games, so that the sports culture is grown and many people and many athletes can come out and play, so that they can shine if they are having interest in any sport, and also represent the state and country in future and bring laurels to the country. The best part about Ardham Andhra is that it is for both men and women. So as a woman, I would like to request all the women to please come out and play and participate in this event, so that you can get the opportunity to groom yourself if you are interested in sports and if you want to pursue it further. So please do come out, and as you can see, there are many women who are doing extremely well in sports. So please do come and participate in this event. Ardham Andhra, idi manandari aata.